ఎంత సింక్లో ఉన్నామంటే నేను నితిన్ క్లైమాక్స్లో ఆ కింద కూర్చుని సమంతతో మాట్లాడే సీన్ ఉంటుంది. ఆ మాట్లాడడం షూట్ చేసేసాం. అది అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రంతా నాకు లోపలేంటో అదేంటో ఇంకా కరెక్ట్గా రాలేదు. ఎందుకంటే సమంత గారిది షూట్ చేసేసాం. ఆవిడ అసలు చాలా అద్భుతంగా చేసేసింది. అంటే ఏమంటారు, స్టిల్ ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు తీయటం మానేసి ఇలా చూస్తుండేవండి. అంత మేము వాడికి చెప్పి ఏ ఫోటోలు అని అంత అద్భుతంగా చేశారు. అది మీరు సినిమాలో ఇప్పుడు నేను థియేటర్లో చూస్తుంటే జనం క్లాప్స్ కొడుతుంటే నేనేం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆ రియాక్షన్ ముందే చూసేసాను నేను. ఆ తర్వాత నితిన్ గారితో షూట్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ నేను, నా కెమెరామెన్ నట్టి, నితిన్ ముగ్గురం ఒకేసారి అది మళ్ళీ షూట్ చేద్దామా, నేను చేసింది ఇంకొకసారి చేద్దామని నేను అడిగేసరికి నితిన్ నేను కూడా అదే అనుకుంటున్నానండి, మీరు దాన్ని ఓకే చేసేసి మళ్ళీ తీరేమోనని. అంటే నట్టి కూడా అన్నాడు, ఐఎమ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ ఎస్టర్డే షార్ట్స్, విల్ డూ వన్ మోర్ టైమ్. అంటే దాన్ని ఏదో బ్యాలెన్స్ చేయడం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేదు సమంతతోటి నితిన్ తాలూకు రియాక్షన్ అనిపించింది. సో వీ షార్ట్ ఇట్ అగైన్. అంటే ఏదో పని చేసాం వెళ్ళిపోయామని కాకుండా, ఇది ఎందుకు చెప్తున్నానంటే కెమెరామెన్ నటరాజన్ కానీ అండ్ నితిన్ కానీ అంటే సినిమా అనేది ఇప్పుడు ఆయన మళ్ళీ నేను టీమ్ ఎఫర్ట్ అని చెప్తానంటాడు కానీ కాదు, అలా కాదు, నిజంగానే టీమ్ ఎఫర్ట్ అది. ఎందుకంటే దాదాపు ఒక 10-15 మంది బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూర్చుని పనిచేయాలి దాన్ని. సో అది చేయటానికి అందరూ ఒకే థాట్ ప్రాసెస్లో ఉంటే తప్పితే దాన్ని రిలీజ్ చేయలేము ఆ షాట్ని. సో నేను ఒకలాగా ఆలోచించి, వేరొకళ్ళు సమంత గారు ఒకలాగా ఆలోచించి, నితిన్ ఇంకొకలాగా ఆలోచిస్తే, కెమెరామెన్ మరోలా ఆలోచిస్తే ఆ షాట్ ఎప్పటికీ పూర్తి కాదు. ఒకవేళ పూర్తయినా మీకు అంత ఆనందాన్ని కలిగించదు. అంటే ఏమంటారంటే ఈ టెక్నికల్ విషయాలని చెప్పలేకపోవచ్చు కానీ ప్రేక్షకులు ఏదో తేడా ఉంది, ఎందుకు నచ్చలేదు అంటారు. సో ఇప్పుడు ఏదో బాగుంది ఈ సినిమాలో అని అందరూ అనడానికి ఆ ఏదోకి వీళ్ళందరూ పడిన కష్టం కారణం నాతో పాటు. సో అందుకని నా తరఫున ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ రావటానికి వీలు పడని కెమెరామెన్ నటరాజన్కి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారికి, ఎడిటర్ చంటి గారికి, ఇంకా మిగతా అందరు క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి, అది వీళ్ళందరికంటే ముఖ్యంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా సినిమాది, నువ్వు ఎలాగైనా సినిమాది అని కథ చెప్పిన వెంటనే విని, కథని పూర్తిగా విని దాన్ని ఆనందించే సత్తా ఉన్నటువంటి, అలాంటి హృదయం ఉన్నటువంటి ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి, అండ్ ఈ ఎగ్జిక్యూషన్లో మాకు వెనకాలే ఉండి నేను ఏది అడిగినా పరిగెత్తి పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ గారికి, అండ్ పిడి ప్రసాద్ గారికి, అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి, ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో